Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Saturday. Sri Venkatesh Chaladisham, Sri Chhatrapaksham, Sri Chaitra Mandaram, Srinivasam Muhammadi. Tvayam Matacha Pita Tvayam, Tvayam Bandhucha Saka Tvayam, Tvayam Vijja Mama Deva Deva. ఆ వెంకటేశ్వరుని దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్ మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతున్నది. సో మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా స్టూడెంట్స్? Competitive levels prepare well, they are preparing their exams are very good, very nice. What about today's topic? Today's topic is work of productivity. చాలా మంది అనుకుంటున్నారు నేను వర్క్ చేస్తున్నాను కదా, ఏంటి నాకు కలిసి రావట్లేదు, వాట్ ఈస్ దట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. దానికి కారణం వర్క్ ఆఫ్ ప్రొడక్టివిటీ. ద టుడేస్ సెషన్ ఈజ్ వర్క్ ఆఫ్ ప్రొడక్టివిటీ. వర్క్ ఆఫ్ ప్రొడక్టివిటీ అంటే మీరు ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయాలి. నువ్వు వర్క్ విత్ రెస్పెక్ట్ టు ప్రోడక్ట్ మీరు చూస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. దట్స్ అంతే కదా బిజినెస్లో. ఇప్పుడు సపోజ్ ఈరోజు వెళ్ళావు, సేల్ అయిందా లేదా అని అడుగుతారు. ఒక ప్లాట్ బుకింగ్ చేసి ఒక ప్లాట్ అయిందా అని అడుగుతారు దాంట్లో. ఎందుకంటే బికాస్ దాని ద్వారా వచ్చే అమౌంట్ అనమాట. నువ్వు ఇండివిజువల్గా నువ్వు పోరాడుతున్నప్పుడు నీకు విత్ రెస్పెక్ట్ ఆ రోజు ఆ ప్లాట్ అమ్మితేనే నీకు డబ్బులు నువ్వు తినగలుగుతావు. అదేవిధంగా జనరల్గా కిరాణా స్టోర్స్లో పనిచేసే వాళ్ళు కూడా డేట్ ఇన్కమ్ ఏంటి ఎంత వస్తున్నది విత్ రెస్పెక్ట్ టు ద ప్రోడక్ట్. ఈరోజు సేల్స్ ఇంత అయింది, 500 అయింది, రేపు పలానా 3 రోజుల నుంచి 1000 రూపాయలు అనేది తగ్గుతున్నది సేల్స్ అనేది. బై ద రికగ్నైజేషన్ విల్ బి ద బికాజ్ ఆఫ్ ప్రొడక్టివిటీ. అలా మీ యొక్క ప్రొడక్టివిటీని డెవలప్ చేసుకోవడానికి ప్రతి దాంట్లోనూ ఉంటుంది. ప్రతి వర్క్లో మేము చేసామా వర్క్, ఈరోజు వచ్చామా, పొద్దున్న చేసామా, తిన్నామా, తెల్లారింది అనేది కాకుండా విత్ రెస్పెక్ట్ టు ప్రొడక్టివిటీ అనేది మీరు చేయగలగాలి. ఎంత టైంలో 24 అవర్స్లో ఎంత టైం మీ ప్రొడక్టివిటీకి స్పెండ్ చేస్తున్నావు, దాంట్లో 1 అవర్కి ఎంత వర్క్ చేస్తున్నావు, ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేయగలిగితే యు ఆర్ ద బెస్ట్. సో మీ యొక్క ప్రొడక్టివిటీని డెవలప్ చేయండి. ఆటోమేటిక్గా మీకు జాబులో నిన్ను వదిలిపెట్టడు. మీ ప్రొడక్టివిటీ మీ దగ్గర నుంచి సేల్స్లో ప్రోడక్ట్ జనరేట్ అవుతున్నది అంటే వాడు అసలు నిన్ను కంపెనీలో నేను పెంచుకుంటూ పోతూ ఉంటాడు, ఒక స్థాయిలో పెంచేస్తాడు నిన్ను. నీకు అసలు మామూలుగా అనూహ్యంగా ఐటీ కంపెనీ వాళ్ళు వచ్చి దాడి చేయాలన్నమాట. అంతే ఐటీ రిటర్న్స్ వచ్చి నీ మీద అంత రేంజ్లో నువ్వు డెవలప్ అయిపోతావు ఇన్ సేల్స్ ఫీల్డ్ ప్రొడక్టివిటీ. అదే నువ్వు లెక్చరర్గా నీ సబ్జెక్ట్ ఉందంటే మీ ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తారు ప్రతి దాంట్లో. దట్ ఈస్ ప్రొడక్టివిటీ. అంటే నీ సబ్జెక్ట్తో పాటు వాళ్ళని పాస్ చేయించగలగాలి. నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఉపయోగం. ఇప్పటివరకు డైలాగ్ చెప్పావా యాక్షన్ చేయమన్నట్టు నీ లెక్చరర్ అనేవాడు వాడి సబ్జెక్ట్ని వాళ్ళకి చెప్పి ఈవెన్ డల్ స్టూడెంట్స్ను కూడా పాస్ చేయించగలగాలి. డల్ స్టూడెంట్ టాపర్స్కి ర్యాంకులు తెప్పించగలగాలి. అంటే ఏదో ఒక స్కిల్తో ఆ స్టూడెంట్స్ని మౌల్డ్ చేయగలిగిన వాడు రియలైన బెస్ట్ టీచర్ అండ్ బెస్ట్ లెక్చరర్. దట్ ఈస్ ద కౌంట్ విత్ ద మేనేజ్మెంట్. ఎప్పుడైతే నువ్వు అలా చేయగలిగావంటే నిన్ను వదులుకోడు, ఎక్కడికో తీసుకెళ్తాడు లెక్చరర్, టాప్ లెక్చరర్. నిన్ను ఒక రామయ్య, ఒక కృష్ణమూర్తి అండ్ సివి రామన్ని కూడా చేసేస్తారు. సో నీ అంత పవర్ఫుల్ అనమాట. సో ఇన్ ఫీల్డ్ నువ్వు వాళ్ళని పాస్ చేయించగలిగిన లక్ష్యం. ఆర్గనైజేషన్లో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కొత్త ధనాన్ని కలిగిపెట్టి ప్రోగ్రామింగ్ స్కిల్స్ కనుక పెడితే నిన్ను వదలడంతే. ఎవడైనా సరే పవర్ఫుల్గా వాడి యొక్క స్కిల్ అకార్డింగ్ టు దట్ పర్టికులర్ ప్రొడక్టివిటీ కనుక డెవలప్ చేస్తే నేను ఎవడో వదులుకోడు. ప్రొడక్టివ్ లేకపోతే వాట్ ఈస్ ద యూస్? నువ్వు పొద్దున వచ్చావు, సాయంత్రం వరకు ఉన్నావు, 9 వరకు ఉన్న ప్రోడక్ట్ మాత్రం నీ వల్ల జనరేట్ చేయడం యూజ్లెస్. వాడికి నీ వల్ల ఉపయోగం రావాలి, నువ్వు చేయటం వల్ల వాడి గ్రోత్ కనపడాలి. యూ కెన్ ఆర్టిస్ట్గా నిన్ను పెట్టుకుంటే అది అద్భుతంగా క్లిక్ అయితే నిన్ను వదలడు. నేను ఎక్కడికో తీసి మెగాస్టార్ చిరంజీవిని చేస్తాడు అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయిపోతావు. ఇంకా నువ్వు నందమూరి తారక రామారావు అవుతావు. ఈ విధంగా మీరు పవర్ఫుల్గా ఆర్టిస్ట్గా జనరేట్. అదేవిధంగా ఈ డైరెక్షన్, నువ్వు ఈ డైరెక్షన్ అద్భుతంగా ఉంటే బాలకృష్ణ చిరంజీవి డేట్స్ కోసం నీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు వాళ్ళు. సో అది విషయం. రామ్ చరణ్ కానీ వీళ్ళందరూ కూడా నీ చుట్టూ ప్రొడక్షన్ చేసే వాళ్ళు నీకు డేట్స్ ఇస్తారు. బికాజ్ ఎక్కడ సక్సెస్ ఉంటే సక్సెస్ ఫాలోస్. దట్ డిపెండ్స్ ఆన్ ప్రొడక్టివిటీ. అందుకని ఏంటంటే మీరు వర్క్ చేసాము నాకు రావట్లేదు అని సర్చి చెప్పి విత్ రెస్పెక్ట్ టు ప్రోడక్ట్ ఎంత వచ్చింది, వాళ్ళు 1 అవర్ కష్టపడ్డావు, ఎంత చదివావు, ఎంత రిజల్ట్ వచ్చిందని స్టూడెంట్ అయితే ఈరోజు ఒక 1 అవర్ తిరిగాము, ఎవరిని పట్టగలిగావు, ఏ సేల్స్లో ఎంత చేయగలిగావు. ఈరోజు 1 అవర్ నేను స్టూడెంట్స్కి చెప్పాను, ఎంతవరకు వాళ్ళు ఇంజెక్ట్ చేశాను వాళ్ళ బ్రెయిన్లో, వాడు రిజల్ట్ ఫామ్ చేశాడు, చూడకుండా చెప్పగలిగాడు అనేది చూడగలగాలి. ఇలా ప్రతి ఫీల్డ్ ఒక పొలిటీషియన్ మాట్లాడాలంటే ప్రజల్ని అట్రాక్ట్ చేయగలగాలి. ప్రజలు వాళ్ళకు బ్రహ్మరథం పట్టినప్పుడే ఆ పొలిటీషియన్ సక్సెస్ అవుతాడు. అదర్వైజ్ ఏముంది, ఎన్ని సంవత్సరాలు కొట్టించినా ఇంతే. సినిమా ఫీల్డ్ అయినా అంతే, ఎన్ని సంవత్సరాలు ఎడ్యుకేషన్ అయినా సరే, ఏదైనా సరే, సాఫ్ట్వేర్ అయినా సరే, ఎన్ఆర్ఐస్ అయినా, విచ్ ఎవర్ ద ఫీల్డ్
ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రొడక్టివిటీ అంటే ద రిజల్ట్ విల్ బి జీరో. ఆ ప్రొడక్టివిటీని డెవలప్ చేసుకోవటం ఎలా అంటే దానికే మోటివేషనల్ ట్రైనర్ రిక్వైర్డ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ టువర్డ్స్ దిస్, యూ కాల్ మీ. మై నేమ్ ఇస్ శేషు. మై సెల్ నెంబర్ ఇస్ 9848730826. And one more thing, we should have any problem with that, we can be meditate yourself. దాంట్లోనే స్టెప్స్ ఉంటాయి. సో NLP, హౌ యూ కెన్ గోయింగ్ టు డూ. ఒక గురువు అనేది ప్రతిదానికి రిక్వైర్, దాన్ని మేము వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ. సో అలా మీ యొక్క మైండ్ ఏదైతే ఉందో వాట్ ఎవర్ నువ్వు కాన్సన్ట్రేషన్ చేయాలి, అద్భుతంగా కాన్సన్ట్రేట్ చేయాలి. దెన్ ఓన్లీ విల్ బి ద సక్సెస్ఫుల్. అలా రావాలి అంటే ఏంటి, సెల్ఫ్ హిప్నటిజం టువర్డ్స్ యూ, నిన్ను సెల్ఫ్ హిప్నటిజంలో తీసుకెళ్ళటం. అండ్ వన్ మోర్ థింగ్, బేసికల్లీ మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ పలానా టైం ఇస్తారు, చిన్న యోగా. ఈ విధంగా కనుక నువ్వు మైండ్ NLP ద్వారా ఇది సాధ్యం. హౌ ద స్టెప్స్ ఆఫ్ NLP అనేది మీకు ప్రాసెస్లో వస్తే డెఫినెట్గా వర్క్ షాప్స్ ద్వారా నేను కన్వీ. ఓకే గైస్, సో ప్రొడక్టివిటీ అని డెవలప్ చేయండి. నేను చెప్పింది మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ అవుతుంది. బాయ్, యువర్ శేష్.